సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కి కాస్త దూరమై బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు అయితే కంటిన్యూ చేస్తుంది. సెటాడల్ వెబ్ సిరీస్ తో అలరించిన సమంత అక్కడే మరో 2 సినిమాలకైతే సైన్ చేసిందని అర్థమవుతుంది. అయితే సమంత తెలుగులో ఛాన్సులు వచ్చినా కానీ చేయట్లేదా లేదా ఆమెను ఎవరు తీసుకోవట్లేదా అన్న దాని మీద మాత్రం క్లారిటీ లేదండి. లాస్ట్ ఇయర్ ఆలియా భట్ జిగ్రా సినిమా తెలుగు ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ లాంటి వాళ్ళు సమంత తెలుగులో వరుస సినిమాలు చేయాలని అన్నారు. ఆ టైంలో సమంత కూడా మీరు రాస్తే నేను నటిస్తానని చెప్పింది. ఇక సమంత నటిస్తానంటే తాను రాస్తా అన్నట్లుగా అప్పుడు చెప్పారు. అయితే సమంత కోసం త్రివిక్రమ్ ఇచ్చిన మాట మర్చిపోయినట్లున్నాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తీసే సినిమాల్లో అయినా కానీ సమంత ఉంటుందని అనుకున్నారు, కానీ అలా జరగట్లేదు. త్రివిక్రమ్ తీసిన సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ సినిమాల్లో అయితే సమంత నటించింది. సో త్రివిక్రమ్ ఛాన్స్ ఇస్తానంటే సమంత కాదనే మాటే లేదు, కానీ ఆయనే సమంతకు సూట్ అయ్యే పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నాడు. సౌత్ సినిమాల్లో నటించాలన్న ఆలోచన లేని సమంత ఒకవేళ గురూజీ ఛాన్స్ ఇస్తానన్నా కానీ ఓకే అంటాడా లేదా అన్నది తెలియాల్సింది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటించిన సమంత శుభం సినిమాతో సర్ప్రైజ్ చేసింది. అయితే శుభం సినిమా ఆమె నిర్మాణంలో వచ్చింది. ఇక ప్రొడ్యూసర్ గా సమంత మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇక ఆమె నిర్మాతగా కూడా వరుస ప్రాజెక్టులు చేయాలని చూస్తుంది. కథానాయిక సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా కొనసాగాలని చూస్తుంది సమంత. తెలుగులో ఒక్కటంటే ఒక్క ఆఫర్ రావట్లేదని ఫీల్ అవుతున్న సమంత త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా తనను పట్టించుకోవట్లేదని ఫీల్ అవుతుంది. అయితే బాలీవుడ్ లో సమంతకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్ లతో ఆమె అక్కడ స్టార్ రేంజ్ అయితే అందుకుంది. నటిగా వెబ్ సిరీస్ లతో తన కొత్త యాంగిల్ అయితే చూపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది మన సమంత. అయితే వెబ్ సిరీస్ లతో కాదు అమ్మడు, సినిమాల్లో ఇంకాస్త ప్రభావం చూపించాలని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.